జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నోరు మూసుకొని నిలబడతామే. చెప్పు, ఆ 10 లక్షలు ఏమయ్యాయి? 10 నేనే తీసుకున్నాను. నానా, అవునరా, నానా, నా కోడల దగ్గర నుంచి ఆ 10 లక్షలు నేనే తీసుకున్నానురా. మీరు తీసుకున్నారా? మీ కోడల్ని వెనకేసుకొస్తున్నారా? అరే, తీసుకున్నాను అంటే వెనకేసుకురావడం ఏంటి? అదే 10 లక్షలు నీకే అవసరం వచ్చాయి బావా. నా బట్టతల మీద వెంట్రుకలు ఒలిపించడానికి హాస్పిటల్లో అడ్వాన్స్ కట్టాను. ఈ కారణం చాలా, కాకపోతే బిల్లులు కూడా చూపించాలా? మీరు లెక్కలు చెప్పక్కర్లేదు, బిల్లులు చూపించనక్కర్లేదు మావయ్య గారు. నిజంగా మీరు దాని దగ్గర డబ్బులు తీసుకుని ఉంటే మీకు ఇచ్చానని ఎందుకు చెప్పట్లేదు తను? పది లక్షలు అవసరం కోసం ఖర్చు పెట్టానని చెప్తుంటే తనేదో దొంగతనం చేసినట్టుగా అందరూ నిలబెట్టి క్వశ్చన్ చేస్తున్నారుగా. 10 లక్షలు మావయ్య గారికి ఇచ్చానని చెప్పుంటే నన్ను కూడా మీరు ఇలాగే నిలబెట్టి ఎక్కడ క్వశ్చన్ చేస్తారో అని భయపడి ఉంటుంది కదమ్మా. ఇప్పుడేంట్రా, ల్యాండ్కి అడ్వాన్స్ కట్టడానికి 20 లక్షలు కావాలి. తన దగ్గర 10 ఉన్నాయి. టోటల్ 20 లక్షలకి నేను చెక్కు రాసిస్తాను. నీకేమైనా ప్రాబ్లమా? అది కాదు నాన్న. ఆపరా. ఏ విషయంలో అయినా ముందు వెనక తెలుసుకోకుండా ఆవేశపడి మాట్లాడడం తగ్గించుకోండి అందరూ. అమ్మా, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి పని చూసుకో. వెళ్ళమ్మా. నిజంగా మా నాన్నకి డబ్బు అవసరం అయితే నాకే చెప్పేవాడు, లేదంటే బాబీ గారిని పంపించి బ్యాంకులోంచి తెప్పించుకునేవాడు. నీ దగ్గర ఎందుకు తీసుకుంటాడు? అంటే ఇంట్లో క్యాష్ ఉండగా బ్యాంక్ నుంచి తెప్పించడం ఎందుకని అనుకునుంటారేమో. బాగా ముదిరిపోయావే. నువ్వు వచ్చిన కొత్తల్లో ఉన్న అమాయకత్వం నీలో ఇప్పుడు కనిపించడం లేదు. సరే, నువ్వు అంటున్నట్టు ఇంట్లో క్యాష్ ఉంది కదా, బ్యాంకులో నుంచి తెప్పించడం ఎందుకని ఆయన అనుకున్నాడే అని అనుకుందాం. ఆ విషయం నువ్వు నాకు చెప్పలేదు, ఆయన నాకు చెప్పలేదు. ఏ సరే, ఆయన చెప్పలేదు, మరి రోజు డే అండ్ నైట్ నా పక్కనే ఉండి ఓవర్ యాక్షన్ చేస్తుంటావు కదా, నువ్వెందుకు చెప్పలేదు? అది చెప్పలేదు కదా. చెప్పలేదు. వీడికి చెప్పేది ఏంట్లో అనుకున్నావా? అలా కాదండి. అయితే చెప్పా, ఆ 10 లక్షలు ఏమయ్యాయి? అది అది చెప్పు, ఎలా ఖర్చు పెట్టావు? అది ఎలా అంటే చెప్పు. నువ్వు చెప్పగలవు, నిజం చెప్తావా లేదా? నిజమే చెప్తున్నానండి మామయ్య. నిజం చెప్పమన్నాను. చెప్తున్నాను కదా మామయ్య గారు. చెప్పవే, నిజం చెప్పు, ఆ 10 లక్షలు ఏమయ్యాయి? అబ్బా, తప్పకండి, ఎవరైనా చూస్తే ఏదేదో అనుకుంటారు. కథలు చెప్పకు, చెప్పు.
చెప్తావా లేదా? చెప్పు అన్నానా? చాలా థ్యాంక్స్ అండి. దేనికే? మీరు నాకు ఇలా మరీ దగ్గరగా వచ్చేసి నాకు ఊపిరి ఆడనివ్వకుండా చేసేస్తూ ఉంటే భలే బాగుందండి. నువ్వు టాపిక్ డైవర్ట్ చేయాలని చూస్తున్నావు. నేనా? లేదండి, మిమ్మల్ని డైవర్ట్ చేయాలని చూడట్లేదు. అది మీతో చెప్పకపోవడం నా తప్పే. అయితే ఇప్పుడు చెప్పు. సమయం వచ్చినప్పుడు చెప్తానులేండి. కానీ నేను ఏం చేసినా మన కుటుంబం కోసమే చేస్తాను, మన కుటుంబం మంచి కోసమే చేస్తానని మీరు నమ్మితే చాలండి. చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లో నేను గుడ్డిగా నమ్మింది మా నాన్నను ఒక్కడే. అలాంటి ఆయన నిన్ను నమ్మి ఈ ఇంటి బాధ్యతలను చేతిలో పెట్టాడంటే నేను నిన్ను నమ్మకుండా ఎలా ఉంటాను? కాకపోతే మంచికి పోతే చెడెదురయ్యే రోజులు ఇవి. నువ్వు మంచి అనుకుని చేసింది ఎక్కడ నీకు చెడయి కూర్చుంటుందో, నీ మెడకి చుట్టుకుంటుందోననే నా భయం. అది ఇదంతా మీకు నా మీదున్న ప్రేమ కదా. అయ్యో కర్మ. సోయ్, నేను చెప్తుంది ఇంకా నీకు అర్థం కావడం లేదా? అయ్యో, నాకు అన్నీ అర్థం అవుతున్నాయి, అన్నీ నాకు తెలిసే చేస్తున్నాను. మీరు అనవసరంగా టెన్షన్ పడి నా బుర్ర తినకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.